ఏపీ అసెంబ్లీ రెండవ రోజు సమావేశాలు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో మండలిలో డిఎస్సిపై చర్చకి వైసీపీ అడుగుతున్నటువంటి నేపథ్యంలో ఆందోళన వ్యక్తం చేయడం వెంటనే సభను వాయిదా వేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ కావాలని చెప్పి వైసీపీ గందరగోళాన్ని సృష్టించి బయటికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. దాంతోపాటు మాట్లాడడం తోట తిరుమతులు ఉన్నారు. ఏంటి ఎట్లా చూడొచ్చు, రెండో రోజు కూడా మీరు చర్చకి డిమాండ్ చేయడం, వాళ్ళేమో కావాలని చెప్పి వీళ్ళు ఆందోళన చేసి బయటికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంట. కావాలని మేము అడిగేటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిన డిఎస్సి గురించి అడుగుతున్నాము. డిఎస్సికి సంబంధించినటువంటి మంత్రి లోకేష్ గారు అక్కడ ఉన్నారు. లోకేష్ గారు నిన్న శాసనసభలో ఒక నోట్ ఇచ్చి దాని మీద సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం కూడా ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి బస్తీ మిస్ అవ్వాలని చెప్పేసి రామన్నారు, సవాలు విసురుతున్నారు. అసలు శాసన మండలిలో మేమందరం ఉండి డిఎస్సి మీద చర్చించామంటే ఎందుకు పారిపోతున్నారు? ఎవరు వెళ్ళిపోయే పరిస్థితుల్లో ఉన్నారు? ఫైనాన్స్ మంత్రి మాట్లాడతారు అంటే ఈ చర్చలోంచి తప్పుకోవడం కోసం సమాధానం చెప్పాల్సింది మీరా మేమా? ప్రశ్న వేసేది మేమా మీరా? సమాధానం చెప్పకుండా తప్పించుకునేటువంటి ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? మేం చేస్తున్నాం అంటారేంటి? ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మని చర్చికి బస్తే మిస్ అవ్వాలి, లంగోటాలు బిగించాం మేమని చెప్తారు. మాట్లాడటానికి కొంచెం సిగ్గు ఉండాలి కదా. మేమో చెప్పొచ్చు, చంద్రబాబు నాయుడు గారు రమ్మని చెప్పొచ్చు. సంబంధించినటువంటి మంత్రి లోకేష్ గారు ఉన్నాడు, ఆయన్ని దీని మీద డిఎస్సిలో జరిగినటువంటి అవినీతిని ఏ రకంగా ఎండగట్టాలనేటువంటి మేము ఆధారాలతో శుద్ధ చూపెడతాం. స్పోర్ట్స్ కోటా ఏ రకంగా ఇచ్చారు మీరు, ఏ విధంగా మీకు యోగాలలో మీతోటి పాటు పాదయాత్రలో చేసినటువంటి వాళ్ళు ఫోటోలు ఉన్నాయి అక్కడ, వాళ్ళక్కడ స్పోర్ట్స్ కోటాలకు తీసుకొచ్చారు మీరు. ఇక్కడ కొంతమందిని స్పోర్ట్స్ కోటా అనేటువంటిది రాత పరీక్ష లేకుండా స్పోర్ట్స్ కోటాలో ఇచ్చేసామనేటువంటి చెప్తారు. పివి సింధు అనేటువంటిది జాతీయ క్రీడలు అయ్యి ఆమెను తీసుకొచ్చి ఇక్కడ చెప్తారు 400 మందికి స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు ఇచ్చేసి అవి మీరు ఏ రకంగా అమ్ముకున్నారు అనేటువంటి కూడా ఉన్నాయి. వాళ్ళ మీద కేసులు కూడా పెట్టారు. మీరు డిఎస్సి జరిపేటప్పుడు 3 సార్లు 3 జీవోలు ఇచ్చారు. అంటే ముందు ఇచ్చినటువంటి జీవోని క్యాన్సిల్ చేస్తారు, మళ్ళీ జీవో ఎత్తారు. అంటే క్యాన్సిల్ చేసినటువంటి జీవో ప్రకారంగా ఉద్యోగాలు వచ్చేసారు కదా వాళ్ళకి. ఇది జీవో క్యాన్సిల్ చేశారంటే ఆ ఉద్యోగులకు అర్హత ఉందా? ఒక ఉద్యోగం ఇవ్వటానికి అర్హతని నిర్ణయించి జీవో ఇష్యూ చేశారు. ఆ జీవో ద్వారా నాకు ఉద్యోగం వచ్చింది. అది తర్వాత మళ్ళీ ఆ జీవో క్యాన్సిల్ చేసి ఇంకో జీవో ఇచ్చారు. అంటే నాకు ఆ ఉద్యోగం వచ్చినటువంటి ఆ ఉద్యోగం నాకు దేని ద్వారా వచ్చింది? ఆ జీవోని క్యాన్సిల్ చేస్తే నాకు ఆ ఉద్యోగం ఇవ్వటం అనేటువంటిది ఏ రకంగా మీరు పారదర్శకత? అది ఏ విధంగానే ఆ జీవో ఎందుకు క్యాన్సిల్ చేశారు? జీవో క్యాన్సిల్ చేసినప్పుడు ఆ జీవో ద్వారా వచ్చినటువంటి ఉద్యోగాలు కానీ లేకపోతే ఆ జీవో ద్వారా వచ్చినటువంటి అర్హతలు ఏవైతే ఉన్నాయో ఉంటాయా పోతాయా మీరు అది క్యాన్సిల్ చేసినప్పుడు? దీనికి సమాధానం చెప్పండి మీరు. పిఎస్సి సమావేశంలో ఏమేమి డిమాండ్లు పెట్టడం జరిగింది? అటు టీడీపీ కూడా ఏపీఎస్సి గతంలో జరిగిన ఎగ్జామ్స్ గురించి చర్చిద్దాం అనే విధంగా కోరుతున్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా ఏపీఎస్సి మీద చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. డిఎస్సి మీద అవసరం అయితే ఏపీఎస్సి మీద గతంలో అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు సీనియర్ ఎమ్మెల్యే అయినటువంటి బుచ్చి చౌదరి గారు వేసినటువంటి ప్రశ్నకి ఇచ్చారు. ఒకవేళ దాని మీద కూడా చర్చిందామంటే చర్చించండి, మాకేం అభ్యంతరం లేదు. డిఎస్సి మీద చర్చించండి, రెండాట్ల మీద చర్చించండి. రెండాట్లని కలిపి మీరు సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి, అప్పటికి తేలుతుంది. సిబిఐ ఎంక్వైరీని అడగడానికి గల కారణం కేంద్రంలో ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ మంత్రిగా ఉండి అతని శాఖ సంబంధించినటువంటిది ఒక ఇష్యూ జరుగుతుంటే అతను రాజీనామా చేశాడు, చిత్తశుద్ధి నిరూపించుకున్నాడు. మీరు మీ నిజాయితీని కూడా నిరూపించుకోండి. బేసూజానికి వెళ్ళవలసిన అటువంటి అవసరం లేదు. ప్రతిపక్ష పార్టీగా ప్రజల నుంచి ఉన్నటువంటి డిమాండ్ మేము అడుగుతున్నాం, ఆధారాలతో చూపించి అడుగుతున్నప్పుడు కొన్ని చర్యలు తీసుకున్నాం, కేసులు కూడా కట్టామని ఆధారాలతో చర్యలు తీసుకుంటారంటే తప్పు జరిగిందనే కదా చెప్పిన. తప్పు జరిగిందనే కదా. తప్పు జరిగినప్పుడు అది క్యాన్సిల్ చేయడానికి ఏంటి? ఆ తప్పుల ద్వారా వచ్చినటువంటి ఆ తప్పుడు ఆర్డర్ల ద్వారా వచ్చినటువంటి ఉద్యోగాలకు ఏ రకంగా అర్హత ఉంది? అది మేము అడిగేది.
ఇది ప్రధానంగా కూడా డిఎస్సికి సంబంధించినటువంటి అంశం పైన తప్పకుండా చర్చ అయితే జరగాలనే విధంగా డిమాండ్ చేస్తాం. బీఎస్సీలో కూడా మేము ఇదే అంశాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి ఉందనే విధంగా కూడా ఎమ్మెల్సీ తోట తిరుమతులు చెప్తున్నారు. కెమెరామెన్ మనోజ్తో సాయి శంకర్, ఏపీ అసెంబ్లీ నుంచి.